అమ్మో అమ్మో వీళ్ళు అనుకున్నది చేసేసిండ్రుగా. నూనె పోసేసిండ్రు. అదే నేను చూడకుండా కాలేస్తే ఈ పాటికి నా నడుము ఇరిగిపోయి ఉండేది. ఏ పావని, అమ్మా వద్దులే. అమ్మా పావని. చెప్పండి అత్తయ్య గారు. ఏంటమ్మా ఇక్కడ నూనె పోసారు? అయ్యో అది నూనె కాదు అత్తయ్య గారు, వాటర్ పెడుతుంటే ఎందాక ఫ్రిడ్జ్ లో కింద పడ్డాయి, తుడుద్దామని మర్చిపోయాను. ఓ నీళ్ళ. సరే కొంచెం తుడువు అమ్మా, మళ్ళీ జారి పడతాము. సరే అత్తయ్య గారు. పావని వాకింగ్కి వెళ్ళొస్తా. సరే అత్తయ్య గారు. లేదంటే సాయంత్రం కింద వాకింగ్ చేస్తుంటారు కదా, పైన ఉన్న పూలు కొన్ని తోసేద్దాం, తల బయలు చచ్చిద్ది. అయ్య బాబాయ్, ఈడున్న 4 రోజులు వాకింగ్ చేయకపోతే ఇప్పుడు వచ్చే నష్టం ఏం లేదులే. వాకింగ్ వద్దు, ఏమొద్దు. ఏంటత్తయ్య గారు వాకింగ్కి వెళ్తా అన్నారు, వెళ్ళలేదా? సగినం కాలేదమ్మా, పాడు పిల్ల అడ్డం వచ్చింది. ఓ ఇదిగోండి అత్తయ్య గారు, మీకు ఇష్టమైన టమాటాలు పచ్చిమిరపకాయలు వేసి మరీ పచ్చడి చేశాను. నాకు ఇష్టమైన ఫుడ్ చేసి పెట్టానంటదేంటి? ఇంతకు చంపేస్తుందా ఏంటి ఫుడ్తో నన్ను? అమ్మో, ఉప్పు కారం సరిపోయిందేమో చూడు పావని. ఆల్రెడీ చూసాను అత్తయ్య గారు. అంటే దోశలకు సరిపోయిందో లేదో ఒకసారి తిని చూసి చెప్పరాదా ఏమైంది? అన్నీ సరిపోయినాయి అత్తయ్య గారు, బానే ఉంది. సరేలే, నువ్వు వెళ్ళు, నేను తింటా. సరే అత్తయ్య గారు. అమ్మయ్యా, 4 రోజుల నుంచి ముద్ద నోట్లోకి బాగుంది. ఈ రోజు కడుపు నిండా టిఫిన్ చేశా. అలా నడుము ఆలిస్తే చాలు. అమ్మా, మా అక్కని ఇంత కష్టపెడుతూ నువ్వు మాత్రం వేసేసుకొని సుఖంగా పడుకుంటావా? ఉండు నీ సంగతి చెప్తా. సావు వే సావు, ఇవాళతో మా అక్కకి నీ పీడ పోతుంది. సావు. ఏమైంది? కళ ఇదంతా నిజం అనుకొని భయపడి చచ్చామ్మా. సర్లెక్క, నేను ఊరేళ్ళు వస్తాను, నాకు చాలా పనులు ఉన్నాయి. ఇంకా ఈ జన్మలు ఈ ముసలి నీ జోలికి రాదు. చాలా భయపడిపోయినట్టుంది. సరేరా. ఏమత్తా, ఊరికెళ్ళి వస్తా. నేను లేను కదా అని చెప్పేసి మా అక్కని చీటి మాట ఇబ్బంది పెట్టావు అనుకో. అయ్యో, నేనేమంటానయ్యా, బంగారం లాంటి పిల్ల మీ అక్క. కూతురైనా కోడలైనా అన్ని బానే కదా మాకు. ఇంటికి మహారాణి. సరే నువ్వు జాగ్రత్తగా వెళ్ళు, ఇంక రామాక. ఏంటి? అదే జాగ్రత్తగా వెళ్ళిరా అంటున్నాను. సరే 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 అక్క, వెళ్ళొస్తా. ఏమే, నీ తమ్ముడిని తీసుకొచ్చి నన్ను చంపడానికి ప్లాన్లు వేస్తారా? పైగా నా మీదకి రెచ్చగొడతావా? నన్నే బెదిరించేంత మొగాడా వాడు? ఉండు, నీ సంగతి తేలుస్తా ఏంటో. అది కాదు అత్తయ్య. ఏమో అంటున్నావు? నేనేమనలేదు. భయం ఎందుకమ్మా, మేమందరం ఉన్నాం కదా, భయపడకు అని చెప్తున్నా అంతే. సరే సరే, నేను అమెరికా నుంచి రావడానికి పెద్ద టైం పట్టదు. ఈసారి ఎప్పుడు వస్తానో, ఎలాగ వస్తానో, ఏం చేస్తానో నాకే తెలీదు. జాగ్రత్త. ఏమమ్మా పావని? అత్తయ్య గారు. నీకెంత ధైర్యమే? నీ తమ్ముడిని నా ఇంటికే తీసుకొచ్చి నా మీద ఎగదోలుతావా? వాడితో చేరి నన్ను చంపడానికే ప్లాన్ వేస్తావా? వాడు అండ చూసుకొని తెగరెచ్చిపోయావు కదా, ఇప్పుడు చూస్తా నీ సంగతి నేను. అయ్యో, నేనేం అనలేదు అత్తయ్య గారు. ఎందుకనలేదే? నంగనాసి తుంగబుర్రా అని ఇప్పుడు నంగనాసి కబుర్లు చదువుతున్నావు. మీ అక్క తమ్ముళ్ళు బెడ్రూమ్ లో దూరి ఏం ప్లాన్లు వేసారో నేను వినలేదనుకున్నావా? అమ్మో, టయానికి నేను వినబట్టి బతికిపోయాను, లేకపోతే ఈ పాటికి ఎప్పుడో హరా అనేదానిగా. అది నిజం కాదు అత్తయ్య గారు, సరదాగా అన్నాడు అంతే. ఏంటి సరదా? నా సావు మీకు సరదాగా ఉందా? ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో, 2 కాళ్ళు ఎనకొట్టి మూలలో కూర్చోబెడతా. ఈ సూర్యకాంతం సంగతి తెలియదు నీకు ఇంకా. అమ్మా, ఏం చేస్తున్నావు అమ్మా? వదిన కొట్టడం ఏంటి? అరే చిన్నోడా, వచ్చావా? అసలు దీన్ని కొట్టాలా చంపాలా? నువ్వు ఊరికి వెళ్ళిన తర్వాత దాని తమ్ముడిని తీసుకొచ్చి ఇద్దరు కలిసి నన్ను ఎన్ని రకాలుగా ఏడిపించారో తెలుసా నీకు? వదిన గురించి నాకు తెలీదా? వాళ్ళు అలా చేయరు. నీకు కన్నతల్లి మాటల కంటే దాని మాటలే ఎక్కువైపోయినాయా? అక్క తమ్ముళ్ళు ఇద్దరు బెడ్రూమ్ లో కూర్చొని మాట్లాడుకుంటుంటే నా చెవులా నేను విన్నాను. నేను గాని వినకపోతే ఎప్పుడో నా పాడగట్టే వాళ్ళు రా చిన్నోడా. అయ్యో అమ్మా, ఈ సూర్యకాంతని చంపే ధైర్యం ఎవరికైనా ఉందా? లోపలికెళ్ళు. అయినా మీరు ఇప్పుడు నా మాటలు నమ్మర్రా? దాని చేతిలో ఏదో ఒక రోజు చేస్తాను, ఆ రోజే నమ్ముతారు. సారీ వదిన, అమ్మ నేను రాక్షసులు ఇలా కుట్టే వరకు వస్తుందని అనుకోలేదు. పర్వాలేదు చిన్న.
వదినా, చిన్న నీకొచ్చే శాలరీ మొత్తం అమ్మకి చెప్పకు, దాంట్లో సగమే చెప్పు. ఎందుకంటే నీకు కూడా ఖర్చులకు ఉండాలి కదా, అదేమో అమ్మకి అర్థం కాదు. సరే చిన్న, అలాగే. సరే వదినా, ఇంటర్వ్యూకి వెళ్తున్నావు కదా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అత్తయ్య గారు, ఇంటర్వ్యూకి వెళ్ళొస్తాను. మీకు ఇష్టమే కదా? నా ఇష్టాలతో పనేముందిలే. నాకు ఇష్టం లేదంటే నువ్వేమన్నా ఆగుతావా, లేకపోతే నా కొడుకులు ఏమన్నా ఆగనిస్తారా? సరే వెళ్ళిరా. ఆగావు, ఆ జీతం మీద కొద్దిగా ఎక్కువ అడుగు. సరే అత్తయ్య గారు. సరే వెళ్ళు. నేను బాగున్నానమ్మా, నువ్వు బాగున్నావా? అవునా, ఏసీ కొని మంచి పని చేశారులే. వేసుకున్నారు, చెప్తాను నేను పని. పావని, అమ్మా నేను మళ్ళీ ఫోన్ చేస్తానమ్మా. అత్తయ్య గారు. ఏంటి మీ అమ్మ లేదు ఏసీ కొన్నామని చెప్తున్నట్టుండ్రు? అవును అత్తయ్య గారు, అంటే నాన్నకి హెల్త్ బాగాలేదు, కొంచెం ఏసీ ఉంటే చల్లగా ఉంటుంది కదా, అందుకే తీసుకున్నారు. మింగని మెతకలేదు కానీ మీ స్థలానికి సంపంగా నేను కావాలన్నాడంటే ఎవరో మీలా అంటాడు. తినే గతి లేదు, ఏసీలు కావాలా? అయినా నా కొడుకు ఈ రోజుకి ఇస్తానన్న కట్నం ఇవ్వలేదు. ఏసీ ఎలా కొంటారు మీరు మాకు డబ్బులు ఇవ్వకుండా? అంటే లోన్లో తీసుకున్నారు అత్తయ్య గారు, నెలకి ఈఎంఐ కడుతున్నారు, మొత్తం డబ్బులు పెట్టి కొనలేదు. ఆ ఈఎంఐ ఏదో మాకే కట్టి సావచ్చుగా, కనీసం కట్నం అప్పన్నా తీరేది. మీకిట్లా కాదే, నీకు ఒక పూట అన్నం పెట్టుకుంటే కడుపు మాడిస్తే అక్కడ మీ అమ్మకి ఆ నొప్పి అంటే తెలిసిద్ది. నేను పస్తులుంటే నీకు కూడా వంట చేసి పెట్టను, అప్పుడు నీకు కూడా కాలిద్ది. ఏంటి ఏదంటున్నావు? ఏం లేదు అత్తయ్య గారు, అమ్మకి చెప్తాను. అమ్మో అమ్మో, ఏదో పగలగొట్టినట్టుంది. ఒక్క పని చేయటం చేత కదా నీకు? బంగారం లాంటి గ్లాస్ పగలగొట్టావు, జ్యూస్ అంతా నేలపాలు చేసినావు. పొరపాటున జారి పడిపోయింది అత్తయ్య గారు. పడిద్దా, ఎందుకు పడదు? ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేస్తే అన్ని కరెక్ట్ గా వస్తాయి. ముందు అది క్లీన్ చేసి జ్యూస్ పట్టుకొని రా. ఏమే ఎంతసేపే? అత్తయ్య వస్తున్నా అత్తయ్య. ఏంటా చెయ్యి? ఇందాక గ్లాస్ తీస్తుంటే కట్ అయింది అత్తయ్య గారు. అర్థమైంది. పనులు తప్పించుకోవటం కోసం వేలు కట్ చేసుకున్నావు అన్నమాట. నువ్వు వేలు కట్ చేసుకున్నంత మాత్రాన పనుల నుంచి తప్పించుకోలేవు. వెళ్ళి వంట పని చూడు. ఏమ్మా పావని, ఇక్కడ కూర్చున్నావు? ఏం లేదంటీ. నీ కంట్లో నీళ్లు, నీ చేతుకున్న కట్టే తెలుస్తుంది ఇంట్లో ఏదో జరుగుంటుందని. ఏం లేదంటీ, ఎందాక గ్లాస్ పగిలింది, దానివల్ల కట్ అయింది, ఏం లేదు. అయినా గయ్యాళత్త గారిని ఎన్ని రోజులు భరిస్తావమ్మా? పుట్టింటికి వెళ్ళిపోవచ్చు కదా. అలా అనకండి ఆంటీ, మా అత్త మనసు చాలా మంచిది, కొద్దిగా కోపిష్ట అంతే. అయినా నేను పుట్టింటికి వెళ్ళినంత మాత్రాన అక్కడ సమస్యలు లేకుండా ఉంటాయా చెప్పండి? ఆడపిల్లకి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు ఉన్నా అత్తారింట్లో ఉంటేనే విలువ ఉంటుంది. ఒక్కసారి పుట్టింటికి వెళ్ళిపోతే అక్కడ అన్ని విధాలుగా సమస్యలు వస్తాయి. ఇక్కడ మా అత్తగారు ఒకళ్ళే అంటారంటీ, కానీ పుట్టింటికి వెళ్తే చుట్టాలు, చుట్టుపక్కల వాళ్ళు అందరూ ఏదో ఒకటి అంటూనే ఉంటారు. అయినా నన్ను ఎవరంటున్నారు? మా అత్తయ్యే కదా. మా అమ్మన్న కూడా నేను అలానే పడతాను కదా. బంగారం లాంటి పిల్లవి. ఆ కాంతమ్మకి ఎప్పుడు అర్థం చేసుకుంటుందో ఏమో నిన్ను. బాధపడకమ్మా పావని, వస్తాను. కాంతమ్మక్క, ఏం చేస్తున్నావు? ఓ సుప్రజ, నువ్వా? రా కూర్చో. బాగున్నావా? బాగున్నానక్క. ఏంటి ఈ మధ్య బొత్తిగా నలపోసైపోయినావు, అసలు ఇంట్సాయే రావట్లేదు. నా సంగతి అట్ట పెట్టు. నువ్వేంటి కాంతమ్మక్క ఇంత దగదగా మెరిసిపోతున్నావు? ఏం లేదు, పెళ్లికి వెళ్దామని. అదిగో నా కోడలు రెడీ అవుతుందిగా, అందుకే ఎదురు చూస్తూ కూర్చున్నా. సర్లే గాని నేను ఒకటి విన్నాను, అది నిజమేనా? ఏమిన్నావు? నీ కోడలేదో ఉద్యోగానికి ట్రై చేస్తుందంట కదా? అవునమ్మా, నేను వద్దన్నా వినట్లేదు. పైగా నా కొడుకు ఇద్దరు దానికే సపోర్టు. బతుకు ఇంటెనక చచ్చినట్టు ఇల్లు ఊడ్చి, ఇంటి పని చేసి, వంట పని చేసి, ఇప్పుడు ఆ పిల్ల క్యారేజీలు కట్టి అవసరమా కాంతమ్మక్క ఇవన్నీ నీకు? ఏం చేయను సుప్రజ, నా కోడలు నా మాటిందు, నా కొడుకులు నా మాటిండ్రు. లాస్ట్ కి నా పరిస్థితి ఇలా అయిపోయింది. ఊరుకుండా సూర్యకాంతం మాట వినకపోవడం ఏంటి? 600 అయినా 106 అయినా సూర్యకాంతం మాట వినాల్సిందే. సరేలే మరి, వస్తా. మీ కోడలు వస్తున్నట్టుంది, మళ్ళీ మీకు పెళ్లికి లేట్ అవుతుందిగా. ఉంటా కాంతమ్మక్క. ఇదేంటో ఉద్యోగం వద్దే అంటే వాళ్ళేండ్రు, సరే చేయమంటే ఈ జనాలు నోర్లు ఊరుకోవు. అంతా నా కర్మ. అత్తయ్య, నేను రెడీ అయ్యాను, మరి వెళ్దామా? సరే వెళ్దాం పా, రెడీ అయ్యానుగా నేను కూడా. మరి గిఫ్ట్ ఏముంది,
మొన్న పక్కింటి సుబ్రాజ్ గారు చచ్చిపోయారు కదా, ఆయన జ్ఞాపకార్థంగా ఇంత బిందిచ్చారు. దాన్ని తీసిపోయి పెళ్లిలో చదివింపులు ఇద్దాంలే. అదేంటత్తయ్య, వాళ్ళు శుభమా అంటూ పెళ్లి చేసుకుంటుంటే చచ్చిపోయిన వాళ్ళ జ్ఞాపకార్థం తీసుకెళ్ళిస్తా అంటున్నారు. అది తప్పు కదా. తప్పేం లేదమ్మా. ఎవరో చచ్చిపోతే వాళ్ళ జ్ఞాపకార్థం తీసుకొచ్చి మీ పెళ్లిలో చదివిచ్చారు వాళ్ళు. కుక్క ఘాటికి చెప్పు దెబ్బ అన్నట్టు మనం ఇలా చేయటమే కరెక్ట్. అదేంటత్తయ్య, బుద్ధి లేని వాళ్ళు బుద్ధి తక్కువ పని చేశారు కదా అని మనం కూడా అదే చేస్తామా? ఇంకా వాళ్ళకి మనకి తేడా ఏముంది చెప్పండి? వాళ్ళు పెళ్లి చేసుకునేది మన గిఫ్ట్ల కోసం కాదు, మన మంచి మనసుతో ఆ కొత్త జంటని 4 అక్షంతలేసి ఆశీర్వదిస్తే వాళ్ళకి అదే పెద్ద గిఫ్ట్. సరేలే, ఏదో ఒకటి తీసుకొని పోదాం పదా. సరే అత్తయ్య. అత్తయ్య గారు ఏమైంది? ఎందుకు అలా పడుకున్నారు? నీరసంగా ఉంది, కడుపులో పగపగా మండిపోతా ఉంది. అమ్మో, అయ్యో, కొబ్బరి నీళ్ళు అవుతారా? పోనీ వేడి పాలు కాకబెట్టివనా? కడుపులో మండుతుందంటే మళ్ళీ వేడి పాలు ఇస్తానంటావేంటే? బుద్ధి లేనానా? కాంతమ్మక్క, ఆంటీ గారు చెప్పండి. పెళ్లి బాగా జరిగిందా పావని? పెళ్లి బాగానే జరిగింది ఆంటీ. అత్తయ్య గారికి నీరసంగా ఉందని పడుకున్నారు. అయ్యో, పొద్దున దుక్కలా ఉంది. ఏమైంది మా కాంతమ్మక్కకి? అయ్యో కాంతమ్మక్క, ఏమైంది? పొద్దున బానే ఉన్నావుగా, దుక్కలాగా. ఏముందే సుప్రజ, ఆ పెళ్లికి వెళ్ళాను కదా, పాపిష్టి మనుషులు దిష్టి పెట్టినట్టున్నారే నాకు. అయ్యో, మొన్నటి వరకు బంగారం 1,00,000 రూపాయలు ఉంది కదా, ఇప్పుడు 50,000 పడిపోయిందంట. నిన్ను తీసుకెళ్దామని వచ్చా, నువ్వేమో బాగాలేదని పడుకున్నావు. సర్లే, నేను వెళ్ళొస్తా. ఏ సుప్రజ, నేను వస్తున్నాను. నాకేనా దున్నపోతులా ఉన్నాను. అమ్మో, 50,000 బంగారము. ఆగవే, వస్తున్నాను. ఉండవే, వస్తున్నా ఉండు. ఇదేంటి, వేడి పాలు తాగుతారా అంటే ఏనుగులా పరిగెడుతుంది మా అత్త. ఈవెన్ ఎవరు మార్చలేరు. ఏంటి, ఏం చేయాలనుకుంటున్నావు? నా మర్యాద ఏం కావాలి? నా పరువు ఏం కావాలి? అసలు వాళ్ళందరికి సమాధానం ఏం చెప్పాలి? చుట్టాలు ఏమనుకుంటారు? అసలు నా ఫ్రెండ్స్ లో నేను తలెత్తుకోలేను నువ్వు చేసిన పనికి. చేసిందంతా చేసేసి ఇప్పుడు బాధపడతా కూర్చుంటే ఎలాగా? ఈ బుద్ధి అప్పుడే ఉండాలి. అత్తయ్య గారు, చిన్న ఫెయిల్ అయింది ఎగ్జామ్ లోనే కదా, లైఫ్ లో కాదు కదా. ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ సప్లీస్ లో రాసుకొని క్లియర్ చేసుకుంటాడు. అయినా చిన్న ఎలా చదివేవాడో మనకు తెలీదా అత్తయ్య గారు? సబ్జెక్ట్ పోయింది ఒకటే కదా. అయినా వాళ్ళన్నారు వీళ్ళన్నారు అని చెప్పి మీరు అన్నన్ని మాటలు అంటే తన తట్టుకోలేకేమని చేసుకుంటే అప్పుడు పరిస్థితి ఏంటో ఆలోచించండి. ఇంట్లో వాళ్ళమై ఉండి మనమే తనకు సపోర్ట్ చేయకపోతే ఇంకా తనకు ధైర్యం ఎవరిస్తారు చెప్పండి? అయినా బయట వాళ్ళు 10 మంది 10 రకాలుగా మాట్లాడుకుంటారు. అవన్నీ మనం పట్టించుకోకూడదు అత్తయ్య గారు. తనకు మనమే సపోర్ట్ ఇవ్వాలి. సరేలే, ఆ సప్లీస్ అన్న బాగా రాయి. సరే అమ్మా. థ్యాంక్ యూ వదినా. అత్తయ్య గారు, నాకు జాబ్ వచ్చింది. ఓ, కంగ్రాచులేషన్స్ వదినా. థ్యాంక్ యూ చిన్న. ఓ అవునా, జీతం ఎంత? నీకొచ్చే శాలరీ మొత్తం అమ్మకి చెప్పకు, దాంట్లో సగమే చెప్పు. ఎందుకంటే నీకు కూడా ఖర్చులకు ఉండాలి కదా, అదేమో అమ్మకి అర్థం కాదు. ఏంటి జీతం చెప్పమంటే ఆలోచిస్తున్నావు? ఇంతకు ఉద్యోగం వచ్చిందా లేదా? అదే వచ్చింది అత్తయ్య గారు, 30,000. ముష్టి 30,000 ఇస్తున్నారా? ఓ 1,00,000 రూపాయలు అడగకూడదు? అంటే నేను చదువుకున్న చదువుకి అంతే ఇస్తారు అత్తయ్య గారు. ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ ఎక్కువ ఇస్తారు. అంటే 1,00,000 రూపాయలు జీతం వచ్చి అంత కూడా చదువుకోలేదన్నమాట. నీ ఇలాంటి దాన్ని తీసుకొచ్చి నా కొడుకు కంట కట్టింది మీ అమ్మ. సర్లే, ఆ జీతం తీసుకొచ్చి నాకు ఇస్తావా లేదా నువ్వే వాడేసుకుంటావా? నీకే ఇస్తదిలే అమ్మా, ఎలాగో కట్నం కింద ఇయ్యాలిగా, దాంట్లో జమేసుకో. కట్నం కింద జమేసుకోవాలా? కట్నం అనేది వాళ్ళు పుట్టింటి వాళ్ళు ఇవ్వాలా? ఈ పిల్ల మన కుటుంబానికి సంబంధించిన పిల్ల అంటే జీతం కూడా మన కుటుంబానికే చెందాలా. కట్నం కింద ఎలా జమేసుకుంటావురా? నువ్వు ఊరుకో చిన్న. లేదులేండి అత్తయ్య గారు, కట్నం కింద ఏం వద్దులేండి. ప్రతి నెల జీతం తీసుకొచ్చి మీ చేతిలోనే పెడతాను. అదే ఇప్పుడు నా కోళ్ళు అనిపించుకున్నావు. సరేలే, వెళ్ళి పని చేసుకోపా. ఇదిగో చిన్న, జాబ్ వచ్చింది కదా, అందుకే స్వీట్ చేసా, తిను. అవును వదినా, నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. నువ్వు హ్యాపీయా? ఓ ఏంటి వదినా, మరి ఇద్దరు తెగ మురిసిపోతున్నారు. ముష్టి 30,000 జీతానికి ఏదో పెద్ద అమెరికాకు ప్రెసిడెంట్ అయినట్టు ఈవిడ. అమ్మా, తిన్నగా మాట్లాడడం నీకు రాదా? ఎవరు హ్యాపీగా ఉండడం నీకు నచ్చదా? ఊరుకుండ్రా, నీకేం తెలీదు. అది ఉద్యోగం పేరుతో బయటకు వెళ్తే రేపటి నుంచి ఇంట్లో పనులు ఎవరు చేస్తారు? ఏమి ఉద్యోగం వచ్చిందని తెగ మురిసిపోతున్నావా? చెప్పింది గుర్తుంది కదా, ఇంట్లో పనులన్నీ నువ్వే చేసుకోవాలి. వంటతో సహా అన్ని రెడీ చేసి పెట్టే వెళ్ళాలి. లేదంటే తెలుసుగా నా సంగతి, ఆ రోజుతో ఉద్యోగం కట్టు. మా అమ్మ గురించి తెలిసిందే కదా వదినా, నువ్వు లోపలికి వెళ్ళి నీ పని చూసుకో. అయ్యో, అప్పుడే 7 అయిపోయిందా?
9 కల్లా ఎగ్జామ్ హాల్లో ఉండాలి. అమ్మ ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాను, బాయ్. సరే, ఈసారన్నా బాగా రాసి పాస్ అవ్వు. సరే. అయ్యో వదినా, నువ్వు నా షూ క్లీన్ చేయడం ఏంటి? పైగా నీకు ఆఫీస్ కూడా టైం అవుతుంది కదా. పర్వాలేదు చిన్న, ఇంట్లో పనులన్నీ అయిపించుకున్న తర్వాత ఇవన్నీ చేస్తున్నాను. అయినా మర్దంటే ఎవరు? కొడుకు లాంటోడు. కొడుకు షూ తల్లి కాకపోతే ఇంకెవరు క్లీన్ చేస్తారు? థ్యాంక్ యూ వదినా. ఆల్ ద బెస్ట్, వెళ్ళు. సరే. హలో, అత్తయ్య గారు, ఈ రోజు ఆఫీస్ లో కొంచెం లేట్ అవుతుంది. వంట ఏమైనా చేయగలరా ప్లీజ్? ఏంటి నేను వంట చేసి పెట్టాలా నీకు? అందుకే ముందే చెప్పా ఉద్యోగాలలో చేరితే ఇట్లాగే చేస్తారు అని. అదంతా నాకు తెలియదు. ఏ టైం అయినా సరే నువ్వే వచ్చి వంట చేసి పెట్టు. సరే అత్తయ్య గారు, చేస్తాను. విన్నావారా? దాని వంటలు నేను చేసి పెట్టాలంట. అందుకే చెప్తే ఎందరు మీ అన్నదమ్ములు ఇద్దరు. అయ్యో లేట్ అయిపోయింది. అత్తయ్య గారు ఏమంటారో ఏంటో. అత్తయ్య గారు వంట చేయనన్నారే. ఖచ్చితంగా ఈ చిన్న పనే. చిన్నా వదినా. చిన్న, నువ్వే కదా ఈ వంటలన్నీ చేసింది? అవును వదినా, నువ్వు అమ్మతో ఫోన్లో మాట్లాడడం నేను విన్నాను, అందుకే నేనే చేసేసాను. ఎందుకు చిన్న నీకు ఇవన్నీ? నేను వచ్చి చేసుకునేదాన్ని కదా. అయినా అత్తయ్య గారు చూసుంటే నేను ఎన్ని తిట్టేవాళ్ళు. అమ్మ లేదులే వదినా, పక్కింటి సుప్రజ అంటే ఇంటికి వెళ్ళింది, అప్పుడు నేను చేసేసా. ఓకే ఓకే. సర్లే వదినా, నాకు ఆకలి అవుతుంది, అన్నం తిందాంరా. సరే పద, పెడుతున్నా. అత్తయ్య గారు, ఏంటి అత్తయ్య గారు? పొద్దున ఇల్లంతా నీట్ గా సర్దుకొని వెళ్ళాను కదా, ఇప్పుడేంటి ఇలా అయిపోయింది? ఏముంది, ఆ సుప్రజ వాళ్ళ పిల్లలు వచ్చారు మధ్యాహ్నం ఇంటికి. షాపింగ్కి వెళ్దామనింది. సరేనని నేను రెడీ అవుతున్నా. వాళ్ళ పిల్లలు అదిగో బొమ్మలని పీకి ఇలా వేశారు. ఆ సుప్రజని ఒక కప్పు కాపీ పెట్టివే అని అడిగిన. వంటగదంతా అట్లా చేసినట్టుంది. అయినా ఏం పని ఉంది నీకు? అన్ని సర్దుకో. 4 బొమ్మలు 4 గిన్నెలేగా. ఏంటత్తయ్య గారు, పిల్లలు అలా చేస్తుంటే కనీసం మీరైనా అరవచ్చు కదా. అయినా కాఫీ పెట్టడానికి ఉప్పు కారాలతో సంబంధం ఏముంది అత్తయ్య గారు? నేనేమో పొద్దునుంచి ఆఫీస్ లో పనిచేసి వస్తా అలసిపోయి ఉంటాను. ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ సర్దుకోవాలంటే ఎంత టైం పడుతుంది? అయినా ఆంటీ గారు కావాలని చేసినట్టున్నారు ఇవన్నీ. అమ్మో అమ్మో, ఎవరైనా కావాలని చేస్తారు ఇవన్నీ? నా ఫ్రెండ్స్ ఇంటికి రావడం నీకు బొత్తిగా ఇష్టం లేదు. అందుకే నోరేసుకొని ఇలా మా పైన పడిపోతున్నావు. రేపటి నుంచి చదువుతానులే, ఏ ఊరు మా ఇంటికి రావద్దమ్మా అని. ఇలా ఒంటరిగా ఇంట్లో పడి ఉంటాను ఒక మూలలో. అత్తయ్య గారు, ఏంటి? బయటికి వెళ్ళి వస్తాను అత్తయ్య గారు. ఎందుకు? మీ అబ్బాయి ఫోన్ చేశారు, బయట ఉన్నాడంట, రామని చెప్తున్నాడు. పని పట్టలేదు ఈ యాదవ్కి. అయినా నేను ఆగమంటే ఆగుతారా ఏంటి? వెళ్ళండి. ఏంటవి? అత్తయ్య గారు, బట్టలు తీసిచ్చారు అత్తయ్య గారు మీ అబ్బాయి గారు. అమ్మో అమ్మో, ఉద్యోగంలో చేరిన 4 రోజులు కాలేదు, అప్పుడే అన్నేసి బట్టలు కొన్నావా? ఇల్లు గుల్ల చేస్తున్నావు కదనే. అయ్యో, నేను వద్దనే చెప్పాను అత్తయ్య గారు. మీ అబ్బాయి గారు నువ్వు ఆఫీస్కి వెళ్తున్నావు కదా, ఆఫీస్లో మంచి బట్టలు వేసుకోవాలని శారీస్ చూడీదార్స్ తీసుకోమని చెప్పి ఇప్పించారు. వాడంటే పనికి మాలిన ఎదవా. వాడికి బాధ్యత అనేది అస్సలు తెలీదు. ఏం నీకన్నా తెలియద్దా బాధ్యతలు? లోపల అన్ని ఉన్నాయి బట్టలు, బీరువా నిండా నీ బట్టలే. ఏ పాత బట్టలు కట్టుకొని పోతే ఆఫీస్కి రానిరా? సింగారించుకొని పోతేనే ఆఫీస్కి రానిస్తారా? ఆడేమన్నా ఫ్యాషన్ షోకి వెళ్తున్నావా, ఉద్యోగం చేయడానికి వెళ్తున్నావా? రోజు ఒక డ్రెస్ వేసుకొని కులకడానికి. సరే సారీ అత్తయ్య గారు, ఇంకొకసారి మీకు చెప్పకుండా ఏమీ తీసుకోను. సరేలే, తగలేదు లోపలికి, అంతా నా కర్మ. కాంతమ్మక్క, వాకింగ్ టైం అవుతుంది, రెడీ అవ్వలేదా? రా వెళ్దాం. వస్తున్నా సుప్రజ, వెళ్దాం పద. కాంతమ్మక్క, పక్కింట్లో అరుపులు విన్నావా? వినిపిస్తున్నాయా నీకు? వినపడుతుంది సుప్రజ. ఆ పక్కింటి పిల్ల అనుకుంటా తెగరుస్తుంది. వాళ్ళ ఆయన తాగొచ్చి కొడుతున్నాడేమో. రా అక్క, పాపం వెళ్ళి కాపాడదాం. ఏంది కాపాడేది? మొన్న తలనే పుడుతుందని ఒక కప్పు కాఫీ పెట్టివే అని అడిగా. నీ కోడల్ని కాల్చుకొని తింటున్నావు కదా, ఆ మాత్రం కాఫీ పెట్టుకోలేవా అని ఇంత నోరేసుకొని నా మీద పడిపోయింది. అలాంటి దానికి అలాగే జరగాల. కాపాడేదొద్దు ఏమొద్దు. ఇందాం పద, గోడ మొత్తం నిల్చు. సరే అక్క. దీని సైడిజం తగలయ్యా. ఆ పిల్ల నోరేసుకుని అన్నదంటదేంటి? దీని నోరేదో తక్కువ ఉన్నట్టు. అయినా నాకెందుకులే, దాక్క చూద్దాం. అత్తయ్య గారు,
ఏంటి? రేపు నా ఫ్రెండ్ పెళ్ళుంది, రేపు వెళ్ళాలి. అమ్మో అమ్మో, ఆఫీస్కి లీవ్ పెట్టి వెళ్తే రేపు జీతం కట్ అవుదా? ఏం అవసరం లేదులే. లేదు అత్తయ్య గారు, ఆఫీస్లో మాకు లీవ్స్ ఇస్తారు, ఆ లీవ్స్లోనే పెట్టుకుంటున్నాను, శాలరీ ఏం కట్ అవ్వదు. నువ్వంటే ఆఫీస్కి లీవ్ పెట్టు, మరి ఇంటి సంగతి ఏంటి? ఇంట్లో పనులు ఎవరు చేస్తారు? వాడా పొద్దున్నే కాలేజీకి వెళ్తాడు, క్యారియర్ కట్టాలి, వీడికి ఆఫీస్కి క్యారియర్ కట్టాలి. ఇవన్నీ నేను చేయలేనమ్మా, ఏం అవసరం లేదు. అది కాదు అత్తయ్య గారు, తను నా పెళ్ళికి కూడా వచ్చింది, వెళ్ళకపోతే ఫీల్ అవుతుంది. ఆ? అంటే ఆవిడ నీ పెళ్లికి వచ్చిందని నువ్వు ఆవిడ పెళ్లికి వెళ్ళాలని ఏమైనా అగ్రిమెంట్ రాసుకున్నారా? ఇప్పుడు ఆవిడ ఫీల్ అయితే ఊరికి వచ్చే నష్టం ఏం లేదు. నోరు మూసుకొని లోపలికి వెళ్ళు. పెళ్లి లేదు, గిల్లి లేదు. పెళ్లికి వెళ్ళినంటే కాలు ఎరగొడతా. ఇంట్లో పనులు ఎవరు చేస్తారన్నాడు? లోపలికి. కాంతమ్మక్క, నీతో ఒక చిన్న పని ఉండి వచ్చాను. కూర్చో సుప్రజ. ఏ పని లేకుండా నువ్వు రావని నాకు తెలుసులే. ఏందో చెప్పు. ఏం లేదు కాంతమ్మక్క, నేను ఫంక్షన్కి వెళ్తున్నా. మొన్న మీ కోడలు వేసుకున్న నెక్లెస్ బాగుంది, నాకు ఇస్తదేమో అడుగుదామని వచ్చా. అయినా మీ కోడలు ఇవ్వదేమోలే. ఏంటి? నా కోడలు నా మాటే కాదంటదా, నా ఫ్రెండ్కే ఇవ్వనంటదా? నీ ఎంత మంచితనం మీ కోడలికి ఎక్కడుంది కాంతమ్మక్క? నువ్వు చెప్తే వినే రోజులు పోయినాయి. నీ కోడలు ఇత్తదనుకుంటున్నావా? ఏ పావని, అత్తయ్య గారు, మొన్న నువ్వు వేసుకునే నెక్లెస్ సుప్రజాకి నచ్చిందంట. తనేదో ఫంక్షన్ పోతుందంట, ఇవ్వు, నీ నెక్లెస్ వేసుకొని ఇస్తుంది. అంటే అది ఏంటి? తెస్తున్నా అత్తయ్య గారు. చూసావా, చెప్పగానే కిక్కురు మనకుండా వెళ్ళింది. ఈ సూర్యకాంతం ఎంత అంటే అంతే. ఈ ఇంట్లో నేను చెప్పిందే జరగాలి. ఏదైతే ఏముందిలే, నేను వచ్చిన పని అయిపోయింది, నాకు అదే చాలు. అత్తయ్య గారు, మధ్యాహ్నం భోజనం చేసి టాబ్లెట్స్ వేసుకున్నారా? చేశాను. ఎందుకు చేయలేదు? అంత ప్రేమగా అడుగుతున్నావంటే ముందే ప్లాన్ చేసినవి అనమాట, నన్ను చంపి పడేయాలని. అయ్యో, అదేంటి అత్తయ్య గారు అంత మాట అంటున్నారు? మరి లేకపోతే ఆ కూరలో ఏంటి? ఆ ఉప్పు కండ ముద్ద నోట్లో పెట్టుకుంటే చాలు వాంతి వచ్చేలా ఉంది, అంత ఉప్పేసావు. కళ్ళు తిరిగి పడిపోయా మధ్యాహ్నం. ఆ సుప్రజ వచ్చి మొహం మీద నీళ్లు కొట్టి ఆ మంచం మీద పడుకోబెట్టబట్టి బతికి బట్టగట్ట. లేకపోతే ఈ పాటికి చచ్చూరుకుండేదాన్ని నువ్వు వేసిన ఉప్పుకి. అదేం లేదు అత్తయ్య గారు, మేము కూడా తిన్నాం కదా, మాకు బాగానే సరిపోయింది. మీకు మామూలుగానే ఉంటది. ఎందుకంటే మీరు తినగలిగినంత ఉప్పే వేసుకుంటారు, మీరు తిన్నంత నేను తినగలనా? నాకు బీపీ ఉందని తెలుసుగా, తగ్గించెయ్యాలని కూడా తెలుసు. అయినా వేసినవంటే నువ్వు కావాలని నన్ను చంపాలనే ప్లాన్ వేసినావు. సరే, సారీ అత్తయ్య గారు, నెక్స్ట్ టైం చేసేటప్పుడు చూసుకొని వేస్తాను.